గూగుల్ పిక్సెల్ 9a ఈ మొబైల్ ఇప్పుడు మనకి ఎఫ్సిసిలో అయితే స్పాట్ అయిందనమాట. ఈ మొబైల్ని ఏప్రిల్ నెలలో గూగుల్ ఐఓ అయితే జరుపుతారు కదా, సో అక్కడ లాంచ్ చేస్తారు. అక్కడే మనం ఆండ్రాయిడ్ న్యూ వర్షన్ కూడా అయితే చూడొచ్చు. అంటే ఆండ్రాయిడ్ 15 నడుస్తుంది, ఆండ్రాయిడ్ 16 అయితే అనౌన్స్ చేస్తారు. ఇంతకుముందు మనకి వీళ్ళు తీసుకొచ్చే పిక్సెల్ సిరీస్లో ఏ పెట్టేది అంటే పిక్సెల్ 8a కానీ 7a కానీ ఇవి చూసుకుంటే మిడ్ రేంజ్ మొబైల్స్ అనమాట. మిడ్ రేంజ్ స్పెసిఫికేషన్స్ వస్తాయి. కాకపోతే మనకి పిక్సెల్ 9aలో వీళ్ళు ఫస్ట్ టైం ఫ్లాగ్షిప్ ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ ఫీచరే శాటిలైట్ సోర్స్ అనమాట. యాక్చువల్గా ఈ ఫీచర్ అనేది పిక్సెల్ 9 సిరీస్ మొబైల్స్లో యాడ్ చేసింది. ఎవరైతే ఫస్ట్ పర్చేజ్ చేస్తారో వీళ్ళకి 2 వీక్స్ వరకు ఈ శాటిలైట్ సోర్స్ అనేది కూడా ఎస్ఓఎస్ సోర్స్ అంటే సో దీన్ని ఫ్రీగా కూడా ఇచ్చింది. సో ఇప్పుడు అదే బాట్లో ఈ పిక్సెల్ 9a కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి యాపిల్ CEO టీమ్ కుక్, సో తనైతే ఇప్పుడు టీజ్ చేస్తున్నాడు అనమాట. ఈ వీక్లో మనకి ఒక డివైస్ని అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా సో తనైతే టీజ్ చేస్తున్నాడు. నిన్న మీకు టెక్ న్యూస్లో చెప్పాను, ఈ వీక్ మనకి మ్యాక్బుక్ ఎయిర్ M4 చిప్సెట్తో లాంచ్ కాబోతుందని చెప్పేసి. సో దీన్ని ఇప్పుడు అఫీషియల్గా అయితే టీమ్ కుక్ కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. ఐప్యాడ్ ఎయిర్ను కూడా తీసుకురాబోతున్నారు. అది కాకపోతే ఇప్పుడైతే తీసుకురారు, తర్వాత ఇంకా టైం ఉంది. దాంతోపాటు ఐప్యాడ్ 11 కూడా తీసుకురాబోతున్నారు అనమాట. బట్ ఇప్పుడు మాత్రం ఈ వీక్ వీళ్ళు తీసుకొచ్చేది మ్యాక్బుక్ ఎయిర్ M4 అయితే తీసుకురాబోతున్నారు. ఇక ఈ మ్యాక్బుక్ ఎయిర్ ప్రైస్ అంటారా దాదాపుగా 1,20,000 నుంచి 1,30,000 దాకా పెట్టే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షామీ వాచ్ S4, బడ్స్ 5 Pro, స్మార్ట్ బ్యాండ్ 9 Pro, ఎలక్ట్రిక్ స్కూటర్ 5 Max, సో వీటన్నిటిని ఇప్పుడు MWC ఈవెంట్లో అయితే లాంచ్ చేసింది. వీటిలో కొన్నిటిని మన ఇండియాకు కూడా అయితే తీసుకొస్తుంది. ఎన్ని తీసుకొచ్చినప్పటికీ వీళ్ళు అక్కడ ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేస్తుంటారు కదా చైనాలో, సో వాటిని మరి మన ఇండియాలోకి ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. కార్లు అయితే ఇప్పుడప్పుడే లేని తీసుకొచ్చే పరిస్థితుల్లో లేరు. కిడ్స్ ఆడుకునే టైప్ ఉంటుంది చూసా, అటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. 1000 వాట్ మోటార్తో అయితే వస్తుంది. 25 కిలోమీటర్ వరకు మనకి పర్ స్పీడ్ ఉంటుంది అనమాట. 60 కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది. ఛార్జింగ్ పెట్టడానికి మనకి 3 అవర్స్ అయితే టైం పడుతుంది. ప్రైస్ ఏం తక్కువేం పెట్టలేదు. అక్కడ దాదాపుగా 55,000 రూపాయలు యూరోప్ ప్రైస్ పెట్టారు. చైనాలో ఆ ప్రైస్కి ఏం అమ్మర్లేండి, అక్కడే 30,000కు అమ్ముతారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఇన్ఫినిక్స్ నోట్ 50 సిరీస్ ఇండోనేషియాలో తీసుకొచ్చింది. ఇప్పుడు మన ఇండియాలోకి త్వరలో తీసుకొస్తుంది అనుకోండి. అయితే వీళ్ళు ఏంటో అర్థం కాదు, ఇన్ఫినిక్స్ కానీ ఈ టెక్నోకు అప్పుడప్పుడు ఏదో జరుగుతుంటుంది. వీళ్ళు ఇప్పుడు 5G జమానాలో 4G మొబైల్స్ని అయితే తీసుకొస్తుంటారు. ఇవి కూడా 4G మొబైల్ ఫోన్సే. 2 మొబైల్ ఫోన్స్ తీసుకొచ్చారు, నోట్ 50 అండ్ నోట్ 50 Pro. ఇంకోటి తెచ్చినట్టున్నారు, నోట్ 50 Pro ప్లస్ అనుకుంటా. అన్నీ మనకి 4G మొబైల్ ఫోన్సే. ఇందులో మీడియాటెక్ హెలియో G100 అల్టిమేట్ ఈ ప్రాసెసర్ అయితే వాడారు. ఈ ప్రాసెసర్ ఏమి కొత్త ప్రాసెసర్ కాదు, ఇంత ముందున్న ప్రాసెసర్నే అటు చేసి క్లాకింగ్ స్పీడ్ పెంచేసి మీడియాటెక్ తీసుకొస్తుంది. వీళ్ళ దగ్గర ఆల్రెడీ హెలియో ప్రాసెసర్లు మిగిలిపోయినాయి. ఆ ప్రాసెసర్లు ఎలాగో బ్రాండ్కి కూడా తక్కువకి ఇచ్చేస్తారు వీళ్ళు, అందుకని చెప్పి వీళ్ళు 4G మొబైల్ని అయితే అక్కడ తీసుకొచ్చారు. సో మొబైల్ కూడా చూడడానికి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. సో అయితే ప్రైస్ అయితే మాత్రం మనకి 15,400 ఒకటి, ఇంకోటి 17,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. సో మరి మన ఇండియాకి ఏ మొబైల్స్ తీసుకొస్తారా లేకపోతే ఇందులోనే 5G మొబైల్స్ తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ ఈ రోజు చాలా అంటే చాలా సైలెంట్గా, నేనే ఆశ్చర్యపోయాను. రియల్మీ 14 Pro లైట్ని అయితే లాంచ్ చేసింది అనమాట. సో ఈ మొబైల్ చూస్తుంటే మీకు ఏం గుర్తు వస్తుంది, రియల్మీ 13 సిరీస్ మొబైల్స్లో మనకి 13 Pro ఉంది కదా, ఇంచుమించు సేమ్ అదే డిజైన్లో అయితే ఈ మొబైల్ ఉంది. ఇక ఈ మొబైల్లో మనకి 6.7 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ OLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో అవుతుంది. స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 2 ఈ ప్రాసెసర్ ఉంటుంది. రేర్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఉంటుంది. 5200 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, IP65 రేటింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. ఇక ఈ మొబైల్ ప్రైస్ 8GB 128GB వేరియంట్ 21,999 రూపాయలు ప్రైస్ పెడితే 8GB 256GB వేరియంట్ 23,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. అంటే ఇప్పుడు వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేశారు కదా 14 Pro అండ్ 14 Pro ప్లస్ 20 నుంచి 25,000 రూపాయల సెగ్మెంట్లో కవర్ చేయడం కోసం ఈ మొబైల్ని అయితే తీసుకొచ్చారు. 24,000 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ ఉంది. అక్కడ ఆ ప్రైస్ పెట్టే బదులు మనం 14 Proనే తీసుకోవచ్చు, లేదంటే 13 Pro ప్లస్లు ఉన్నాయి, సో వాటికి వెళ్ళిపోవచ్చు. ఇదే ప్రైస్కి అవి అయితే వస్తున్నాయి. సో అయితే రియల్మీ నుంచి మనకి రియల్మీ 14 అల్ట్రా అనుకుంటా, లేదా P3 అల్ట్రా, నేను చెప్పినట్టు P3 అల్ట్రా అయితే లాంచ్ కాబోతుంది. చూద్దాం మరి దాని ప్రైస్ ఎంత పెడతారనేది.